మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకవైపు మనీ ఏం చేయాలి అన్న ఆలోచన అండ్ అదే ప్యారలల్గా చదువుకోవాలి. ఇప్పుడు చదువు మానేస్తే నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేను, నేను ఇప్పుడు డబ్బు సంపాదించకపోతే నా ఫ్యామిలీ రన్ అవని సిచ్యువేషన్స్లో చాలా మంది కూడా ఉన్నారు. అలా ఎవరైనా కూడా ఆ సిచ్యువేషన్లో లైక్ ఇటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తూ ఇంకొక వైపు ప్యారలల్గా జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి, నెలకి ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 వేల వరకు అనుకుంటే వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఇది ఒక పెద్ద టాస్క్, బిగ్ టాస్క్. కానీ ఈ జనరేషన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా నాలెడ్జబుల్ జనరేషన్. ఎందుకంటే అది చదువు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న టాస్క్ అది చాలా పెద్ద కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ చదువు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA చేయడం కానివ్వండి, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న లోకల్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్లో చేసే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానివ్వండి. సో ఇవన్నిటికీ కూడా 2 ఇంపార్టెంట్ అవసరం. అదేంటంటే టైం అండ్ డెడికేషన్. టైం ఉన్న వాళ్ళకి డెడికేషన్ ఉండదు, అండ్ డెడికేషన్ ఇద్దామంటే టైం దొరకదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఈ 2 ఎలిమెంట్స్తో పాటు 3వది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ హైలీ ఇన్ఫ్లేషనరీ వరల్డ్ అనమాట. అంటే నయా పైసా పెట్టుబడి లేకుండా నెలకి 40 నుంచి 50 వేలు వరకు మీరు అడిగారు, 60 వేలు పైగా సంపాదించుకోవచ్చు ప్రతి నెల చదువుకుంటూ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇంతకుముందు లైక్ 1980s 1990s విషయం మాట్లాడితే 4 వైపులా దూరదర్శన్ చంద్రుడే కనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఉన్నది ఒక ఇంటర్నెట్ యుగంలో, అది కూడా మామూలు ఇంటర్నెట్ కాదండి. పైగా చూసుకుంటే అమెరికాలో లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ప్రతి IT ఎంప్లాయీని తీసేస్తున్నారు. చాలా కంపెనీస్లో లే ఆఫ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్, అందరు బెంచ్ పైన కూర్చుంటున్నారు. ఇండియా నుంచి వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ జాబ్ చేద్దాంలే, వర్క్ చేద్దామని చెప్పి కలలతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. కానీ ఇండియాలో ఉంటూ మీరు సక్సెస్ఫుల్గా యాజ్ అ ఫ్రీలాన్సర్గా కనీసం 60-70 వేలు అయితే ఈజీగా హ్యాపీగా సంపాదించుకోవచ్చు. అందులోనే ఉన్నది మనకు ఒక లీడింగ్ వెబ్సైట్ కాల్డ్ యాజ్ అప్వర్క్. ఇందులో ఎవరెవరు చేసుకోవచ్చు అంటారు? ఎనీ క్వాలిఫైడ్ పర్సన్. మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సరే, అండ్ అలాగే ఒక ఉద్యోగం అన్నా ఒక ఏదైనా చెయ్యాలి అన్నా ఖచ్చితంగా లైక్ ఒక గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అంటూ ఉంటారు. కాబట్టి అలా ఎవరైనా కూడా ఈ వెబ్సైట్లో జాయిన్ అయ్యి చేయాలి అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలంటారు? 100% యూ హ్యావ్ టు బి అ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. ఎందుకంటే ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను PG చేయాలనుకుంటున్నానండి. యాజ్ అ స్టూడెంట్గా ఒకరు జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే ముందు ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తారు కదండి. సో అక్కడ వరకు ఆ క్వాలిఫికేషన్ మనకు ఫ్రీలాన్సింగ్లో వర్క్స్ వస్తాయి. ఓకే, సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో 10+2 దాంతోపాటు గ్రాడ్యుయేషన్. సో వాట్ ఎవర్ ది ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం అక్కడ సబ్మిట్ చేసేసి మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు మనం చదువుకోవచ్చు హ్యాపీగా. సరే, ఇప్పుడు చాలామంది అడుగుతారు లైక్ సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ కోసమేనా, మా ఇంటర్మీడియట్ చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి, డిగ్రీ చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? కంగారు పడకండి, అందరికీ ఉంది ఇక్కడ ఆపర్చునిటీ. అప్వర్క్ వెబ్సైట్లో ఇది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్ అండి. సో ఇందులో మనకి ఏంటంటే ప్రపంచం మొత్తం నుంచి వేరే వేరే దేశాల నుంచి, సిటీస్ నుంచి, మారుమూల గ్రామాల నుంచి కూడా దెర్ ఆర్ పీపుల్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఇది జెన్యూన్ అని ఎలా తెలుసుకోవచ్చు సార్? 100% జెన్యూన్. ఎందుకంటే ఇందులో డైరెక్ట్గా మీకు దిస్ వెబ్సైట్ ఈస్ ట్రస్టెడ్ బై మైక్రోసాఫ్ట్ వాళ్ళనే కదండి అసలు ప్రతి సిస్టమ్ వర్క్ చేసేది, అవునా? సో మైక్రోసాఫ్ట్ లేనిది ఏ సిస్టమ్ లేదు, ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా లేదండి. లైక్ ఆండ్రాయిడ్ ఫోన్ గూగుల్, సో గూగుల్ కూడా దీనికి సక్సెస్ఫుల్ రేటింగ్ ఇచ్చింది దాంతోపాటు. అండ్ Airbnb సచ్ అ బిగ్ బ్రాండ్. ఈరోజు మీరు ప్రతి యంగ్స్టర్స్ని అడిగినా దే నో అబౌట్ ఇట్ అనమాట. అసలు Airbnb అసలు అంటే జనరల్గా 50-60 ఇయర్స్ పైన ఏజ్ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ Airbnb లేటెస్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా తెలుసు దాని విలువేంటో. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది ఇంపార్టెంట్ పాయింట్. Forget the old rules, you can have the best people right now, right here. So చాలా కంపెనీస్ అండ్ చాలా చిన్న పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ చాలా ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట.
ఎగ్జాక్ట్లీ దానికోసము ఒక ఎంప్లాయీని పెట్టేసేసి మనం జీతం ఇచ్చేసేసి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేపిద్దామంటే ఆ ప్రాజెక్ట్ ప్రతి నెల ఉండదు. సో ఈ నెల ఉన్న ప్రాజెక్ట్ కాస్త మీకు ఇంకొక 6 నెలల వరకు అవసరం పడకపోవచ్చు. సో అలాంటి ప్రాజెక్ట్స్ కోసం ఒక పర్మనెంట్ ఎంప్లాయీని తీసుకోవడంలో అందులో సెన్స్ లేదు. సో కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏదైతే యూనిక్ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి కదా, విచ్ హ్యాస్ ఓన్లీ అ లైఫ్ టైమ్ ఆఫ్ ఫర్ అబౌట్ 1 month ఆర్ మేబీ 10 days. సో దానికోసం ఎంప్లాయీస్ అవసరం లాస్. అలాంటప్పుడు ఇక్కడ ఫ్రీలాన్సర్స్ కోసం వస్తారు. సో దట్స్ ద బ్యూటీ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషలిస్టులు ఉన్నారండి. అప్ యువర్ వర్క్ గేమ్, ఇట్స్ ఈజీ, చాలా ఈజీ. నిజంగా నేను చెప్తున్నాను, ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో దే కెన్ బ్రౌజ్ టాలెంట్ బై కేటగిరీ. ఓకే, వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో దానికి సంబంధించినవి మనకి ఇందులో ఆప్షన్స్, కేటగిరీస్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నా ఇప్పుడు ఐటీలో ఉన్నారు, కోడర్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, దే కెన్ సెలెక్ట్ ది డెవలప్మెంట్ ఇన్ ఐటీ అనమాట. సో ఇందులో దాదాపు మీకు 5 stars రేటింగ్లో 4.85 stars ఇచ్చారండి. 4.85 అంటే 4.2 పైన ఉంటేనే చాలు, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నట్టు. కానీ ఇక్కడ మీకు 4.85 ఉందన్నమాట. సో దట్ మీన్స్ యూ హ్యావ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ. సో డెవలప్మెంట్ అండ్ ఐటీ దాదాపు 1800 మందికి పై ఉన్నారు ఇక్కడ మీకు స్కిల్స్ ఉన్నవాళ్ళు. అండ్ రెండోది వచ్చేసేసి అసలు చెప్పాలి అంటే ఏఐ సర్వీసెస్ ఇప్పుడు లేటెస్ట్ అండి ఈ ప్రపంచంలో. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు నేను పేపర్లో కూడా చదివాను, లైక్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2023 జనవరి నుంచి పోల్చుకుంటే ఈ జనవరి 2024 వరకు లేటెస్ట్గా కొత్త కోట్లాధికారులు ఎవరైతే వచ్చారో ఈ ప్రపంచంలో, అంటే మొన్నటిదాకా టాప్ 10లో లైక్ మన బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, లైక్ ఎలాన్ మస్క్ ఉన్నారు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు మార్క్ జకర్బర్గ్, ఎందుకంటే మెటా కంపెనీలో ఆయన ఫేస్బుక్లో వాడుతున్న ఏఐ సర్వీసెస్ వల్ల హీ హాస్ బిల్డ్ హ్యూజ్ $1 billion అనమాట. సో అలాంటి ఏఐ సర్వీసెస్ కూడా మీకు ఇక్కడ పొందొచ్చు అనమాట. సో యూ హ్యావ్ అగైన్ 4.8 5 star రేటింగ్లో. సో దాట్స్ అబౌట్ 294 స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. డిజైన్ అండ్ క్రియేటివ్, అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. కంటెంట్ రైటింగ్ అంటాం దీన్ని మనం. సో ఇక్కడ చూసుకుంటే అడ్మిన్ అండ్ కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఇదొక్కటే కాదండి, మీకు కింద నేను చూపిస్తాను. యూ హ్యావ్ సచ్ అ హ్యూజ్ వెరైటీ ఆఫ్ వర్క్ స్పెషలిస్ట్ అనమాట. సి వీడియో ఎడిటర్స్ ఉన్నారు, డేటా ఎంట్రీ స్పెషలిస్ట్, జనరేటివ్ ఏఐ స్పెషలిస్ట్. ఇప్పుడు మనం ఒకవేళ టాప్ స్కిల్స్ క్లిక్ చేసాం కదా, ట్రెండింగ్ స్కిల్స్లో వెళ్తే యూ కెన్ సీ అదర్ స్పెషలిస్ట్ ఆల్సో. అప్వర్క్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అండి. 10 చోట్ల తిరిగి 10 పనులు చేయించుకునే బదులు ఈ ఒక్క చోటికి వచ్చేసేసి మీ దగ్గర ఉన్న 10 ప్రాజెక్టులు అన్నీ కూడా ఇక్కడే పూర్తి చేయించుకోవచ్చు. సో ఇది చదువుకున్న వాళ్ళకి, చదువుతున్న వాళ్ళందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. గో అహెడ్ అండ్ డూ యువర్ అప్వర్క్. అప్పుల నుంచి బయటపడాలి అన్న, లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నా, సో దాంట్లో ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, లేదంటే ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏ సోర్స్ అయితే బాగుంటుంది, ఇలాంటి గైడెన్స్ అంతా మీకు కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? కరెక్ట్గా అడిగారు శిరీష, ఎందుకంటే గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ జస్ట్ ఈ యాప్లోకి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు సంపాదించుకోండి అని చెప్పడము ఈజీనేమో, కానీ ఇంప్లిమెంట్ చేయడము చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి మనం ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాల వల్ల ఏమవుతుందంటే డిస్కరేజ్ అయిపోతారు. నా వల్ల ఇది కాదు, పక్కన పెట్టేస్తారు. మళ్ళీ అదే అప్పులు. అంటే అడిషనల్ ఇన్కమ్ లేని వాళ్ళందరూ ఏం చేస్తారండి, సింగిల్ 1 stream ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఉద్యోగం చేసేవాళ్ళు శాలరీ, బిజినెస్ చేసేవాళ్ళు ఒక చిన్న బిజినెస్లో వచ్చే ఆదాయం. ఈ ఇద్దరు సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వేరే దారి అసలు తోచదు. అదేంటంటే ఒక చిన్న అమౌంట్ ఏదైతే సంపాదిస్తారో అది కాస్త సరిపోక, ఈఎంఐసి సరిగా టైంకి పే చేసుకోలేక, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, అప్పుల్లో ఇంకా కూరుకోపోతున్నారన్న విషయం గ్రహించలేక బాధలు పెరుగుతూనే ఉంటాయి, కానీ సొల్యూషన్ మాత్రము దొరకదు. నేనేమంటానంటే మీరు ఒక మాస్టర్ క్లాస్ పైన ఫోకస్ పెట్టారనుకోండి, ఆ మాస్టర్ క్లాస్ వల్ల జరిగే లాభాలు మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రాక్టికల్గా మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు కూర్చోబెట్టేసేసి ఒక టాపిక్ ఏదైతే మీరు 10 నిమిషాల కోసం వీడియోలో చూసేసి కాన్ఫిడెన్స్ వస్తుందో, మీరు ఒక రోజు మొత్తం కూర్చుంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎంత ఎడ్యుకేషన్, ఎంత అవేర్నెస్ వస్తుందండి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో పొందొచ్చు. సో ఇందులో మీకు ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా అంటే ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్. సో యూ హ్యావ్ 2 better ఆపర్చునిటీస్ ఇక్కడ. ఇందులో మీకున్న క్రెడిట్ స్కోర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, అప్పులోంచి బయటకు రావడం కానివ్వండి, ఎక్స్ట్రా ఇన్కమ్ కానివ్వండి, దానికోసమే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఒక లవ్లీ యాప్ ఉంది.
ఎటువంటి పెట్టుబడి లేకుండా గ్రోమో యాప్ వాళ్ళు నెక్స్ట్ 3 monthsలో 100 కోట్ల వరకు సంపాదించే ఒక ప్రోత్సాహాన్ని, ఒక ఆప్షన్ని రియల్గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.